హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ అయితే కనుక నెగిటివ్లో క్లోజ్ అయితే అయ్యింది 53 పాయింట్స్తో. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 72 పాయింట్స్. మనం చెప్పుకుంటూ ఉన్నాము ఏదైతే ఇన్సైడ్ బార్ ఒకటి వచ్చింది అండ్ డేటా కూడా ఇలానే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఫ్లాట్గానే ఉండొచ్చు అనేసి. సో నిన్నటి నుంచే కాకుండా ఫ్యూ డేస్ నుంచి ఇదే సిచ్యువేషన్ అయితే వస్తుంది మనకి. అండ్ బయర్స్గా ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ యాక్చువల్లీ. అండ్ సెన్సెక్స్ అయితే 151 పాయింట్స్తో నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. అండ్ ఇండియా విక్స్ వచ్చేసి నిన్నటి మీద 1% మైనస్ అయితే అయ్యింది, కొంతవరకు తగ్గిందని చెప్పొచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయితే అయినాయి ఈరోజైతే. అండ్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం చూసుకుంటే ఒక బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ నిన్న ఉన్నటువంటి గ్యాప్ డౌన్లో లో ఏదైతే ఉందో దాన్ని ఇంకా ప్రొటెక్ట్ అయితే చేసింది. అలా అని హై బ్రేక్ చేసి మార్నింగ్ వెళ్ళింది కానీ బట్ మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి 25,145 దగ్గరే ఉంది. 25,200 లెవెల్ అయితే దాన్ని నిలబెట్టుకోలేకపోయింది బుల్స్ అయితే నిఫ్టీలో అని అయితే చెప్పొచ్చు. సో కొంచెం వీక్నెస్ ఆర్ సైడ్ వేస్ అండ్ ఆర్ ఈవెన్ కన్సాలిడేషన్ అనొచ్చు, కొంతవరకు జరుగుతుందని చెప్పొచ్చు. ఇమీడియట్గా మనకి అయితే బేరిష్గా అయితే టర్న్ అవడానికి కూడా ఇంకా టైం ఉంది. నిన్న కూడా మనం చెప్పుకున్నట్టు 25,200 అండ్ ఫస్ట్ లెవెల్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,000. సో 25,000 బ్రేక్ అయితే డైలీ బేసిస్లో క్లోజింగ్ బేసిస్లో సో మనం బేరిష్గా టర్న్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్పటి వరకు అయితే కనుక మనకి కొంతవరకు కన్సల్టేషన్ టు బుల్లిష్ అయితే మనకి అర్థమవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకుంటే కనుక ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి ఎప్పుడు కూడా లైక్ ఇలానే కొంతవరకు కన్సల్టేషన్ అవడం మళ్ళీ అగైన్ ఈ ఏరియాకి అయితే వచ్చింది. సో ఇక్కడ కనుక బ్రేక్అవుట్ ఇస్తే డెఫినెట్గా ఒక మళ్ళీ అగైన్ ఒక రీటెస్ట్ ఆర్ ఒకవేళ స్ట్రాంగ్ ఉంటే కనుక రీటెస్ట్ లేకుండానే మళ్ళీ 53,000 వరకు కూడా వెళ్ళేదానికైతే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈవెన్ మనకి లో ఏదైతే ఉందో 51,200, సో ఈ లో బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ అగైన్ ఈ ట్రయాంగిల్లోనే ఉండి కొంతవరకు కన్సల్టేషన్ ఇవ్వడానికైతేనే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఇది డైలీ సంబంధించిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే కనుక రేపు మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి అండ్ సెన్సెక్స్లో కూడా ఒక రెడ్ బేరిష్ క్యాండిల్ అయితే పడింది. అండ్ నిన్నటి లో అయితే ఇంకా బ్రేక్ అయితే కాలేదు. ఇక్కడ కూడా మనకి మేజర్ లెవెల్ అయినటువంటి 82,000 అండ్ దెన్ 81,500 లెవెల్స్ అయితే ఇంకా ఈ రెండు లెవెల్స్ కూడా బ్రేక్ అయితే దీంట్లో కూడా సెన్సెక్స్లో కూడా మనం పొజిషనల్గా బేరిష్ సైడ్ అయితే టర్న్ అయితే అవ్వచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నిఫ్టీలో మనకు వచ్చేసరికి 25,181 అండ్ 25,126 ఏదైతే ఒక 50-60 పాయింట్స్ ఉన్నాయో ఇది అంతా కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఈ ఏరియాలో చాలా వరకు మనకి నిఫ్టీ అనేది టైంపాస్ అయితే చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ కూడా 15 మినిట్స్ క్యాండిల్ కూర్చోవడమే కాకుండా దాని ఫాలోఅప్లో మాత్రమే ట్రేడ్ అయితే తీసుకోండి. లేకపోతే ఇలా విక్స్ కానీ అండ్ ఇక్కడే టైంపాస్ చేస్తే కనుక మనం కంప్లీట్గా ట్రాప్లోకి వెళ్తాం అండ్ స్టాప్ లాస్ అనేవి కంప్లీట్గా హిట్ అవుతాయి. రేపు ఫ్రైడే కూడా, సో అది కూడా మన మైండ్లో పెట్టుకోవాలి. జనరల్గా ఫ్రైడేస్ వచ్చేసి ఇదర్ ఉంటే ఫుల్ ట్రెండింగ్ ఉంటాయి, లేకపోతే కంప్లీట్గా మ్యూటెడ్ ఉంటాయి. సో మ్యూటెడ్ ఉంటాయని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే కనుక ఎప్పుడైనా సరే మనకి డే ఫస్ట్ క్యాండిల్ ఇదనుకోండి, ఓకే, సో దీని కింద కింద కానీ పైన కానీ మినిమం 15 మినిట్స్ క్లోజింగ్ లేదు అంటే కనుక అప్పటి వరకు కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అదర్వైజ్ మనం లైవ్ లెవెల్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ లెవెల్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఒకవేళ ఆ లెవెల్స్ దాటితేనే మాత్రమే ట్రేడ్ అయితే చేయండి, లేకపోతే రేపు అయితే కంప్లీట్గా నో ట్రేడ్ ఈజ్ ద ఆల్సో ఏ ట్రేడ్ కదా. సో అది కూడా ఒక స్ట్రాటజీ. సో ఇవాళ ట్రేడ్ చేయకుండా ఉంటే నేను ఎక్కువ మన అకౌంట్లో రెడ్ చూడము, మన అకౌంట్లో నష్టపోము అనుకుంటే కనుక అది కూడా స్ట్రాటజీ. సో డైలీ కూడా ట్రేడ్ చేయాల్సిన పని లేదు కాబట్టి రేపు అయితే కనుక మొమెంటం లేదు అంటే కనుక కంప్లీట్గా అవాయిడ్ అయితే చేసేయండి. సో 181 పైన ఒక 15 మినిట్స్ ఫాలోఅప్ కనుక వస్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,213 మంచి సైకలాజికల్ లెవెల్ అండ్ మంచి రెసిస్టెన్స్ కూడా. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి 25,200
259 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 25,298 అండ్ డౌన్ సైడ్ అయితే కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే 126 దగ్గర మనకి బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 126 కూడా బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,101 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,060 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 25021. ఓకే, సో ఇవి మనకి నిఫ్టీలో ఉన్నటువంటి నో ట్రేడ్ జోన్స్ అండ్ లైవ్ లెవెల్స్ అన్నీ కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఈరోజు లైక్ సేమ్ కంటిన్యూస్గా ఏదైతే మనకి ఆగస్ట్ 30th నుంచి ఉందో అదే సేమ్ రేంజ్లో ఉంది అండ్ అదే సేమ్ విక్స్. ఒక క్యాండిల్ కూడా సాలిడ్గా ఇలా బాడీ ఉండి ఓకే చిన్న విక్స్తో ఇలా నీట్గా అందంగా చూడడానికి అయితే లేదు. అన్నీ కూడా ఇంతంత పెద్ద విక్స్, ఏదర్ అక్కడ స్టాప్ లాస్ ఇక్కడ స్టాప్ లాస్, చాలా టూ మచ్ అండ్ చాలా బ్యాడ్ డేస్ అని చెప్పొచ్చు ట్రేడర్స్కి, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి కూడా. ఇవన్నీ కూడా ఎక్కడ మీరు బై చేసినా ఎక్కడ సెల్ చేసినా సరే కంప్లీట్గా ఇదే రేంజ్లో ఉంది. అలాంటప్పుడు ఇంకా ఏం ట్రేడ్స్ అవుతాయి అనేది ఇంకా వాళ్ళకి తెలియాలి. ఎవరైతే స్ట్రాంగిల్స్ వేస్తారో వాళ్ళకైతే బెస్ట్ టైం అని చెప్పొచ్చు. సో దీంట్లోకి వచ్చేసరికి రేపటికైతే 504 నుంచి 51,400 అంటే ఒక 100 పాయింట్స్ వరకు కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ ఈ ఏరియాలో కూడా మనం మంచిగా రెసిస్టెన్స్ అయితే ఫీల్ అయితే అవుతా ఉంది అండ్ ఈ ఏరియాలో సపోర్ట్ కూడా అండ్ మేకర్ బ్రేక్ లెవెల్స్ కూడా అండ్ ఈ ఏరియా నుంచి తర్వాత కంప్లీట్గా ఒక మంచి మ్యాసివ్ మూవ్ కూడా లాస్ట్ టైం అయితే చూసాము. ఓకే, సో ఈ ఏరియా నుంచి కూడా సప్లై కూడా మంచిగానే ఉంది. సో రేపు ఉంటే కనుక ఈ 2 ఏరియాస్లో బాగా రెస్పాండ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అప్ సైడ్ అయితే కనుక మనకి 51,504లో క్లోజ్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,555 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,641 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,750గా అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ అయితే 51,400లో 51,350 టార్గెట్ 1 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,257 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,198కి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కూడా సేమ్ నిఫ్టీకి ఏదైతే రూల్స్ ఉన్నాయో దీనికి కూడా అదే లైవ్ లెవెల్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ పక్కాగా ఫాలో అవ్వండి. లేకపోతే కనుక మనకి బ్లాక్ ఫ్రైడేగా మారడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, అండ్ విక్స్ కూడా తగ్గింది, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ అయితే తీసుకోండి. సో ఎందుకు ఇన్ని వార్నింగ్స్ అంటే ఐఎమ్ గెటింగ్ దోస్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఏవైతే అన్న ఈరోజు లాస్, ఈరోజు మార్కెట్ ఏం మూమెంట్ లేదు, కంటిన్యూస్గా స్టాప్ లాస్ కొడుతున్నాయి, నేను ఈరోజు ఇంత లాస్ అయ్యా అంత లాస్ అయ్యా అని ఈ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టే మీకు ఎన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మార్కెట్ అయితే చాలా బ్యాడ్ మూడ్లో ఉంది. సో అలాంటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండి క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నో ట్రేడ్ జోన్ వచ్చేసి 82,307 అండ్ 82,125 అండ్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 82,400 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 82,499 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 82,605. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ 125 కూడా బ్రేక్ అయ్యింది 930, 945 ఏరియాలో అనుకుంటే 81,995 ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 81,898 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 81,799. ఒకసారి ఓఏ డేటా కూడా క్విక్గా చూసేద్దాం. సో ఓఏ డేటా ఏం చెప్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఓఏ డేటా వచ్చేసి వీక్లీలో బ్యాంక్ నిఫ్టీలో 21 lakhs ఉంటే పుట్ సైడ్ వచ్చేసి 17 lakhs ఉంది. సో పుట్ సైడ్ చాలా డౌన్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మంత్ ఎండ్ చూసుకుంటే కనుక 5.4 lakh ఉంటే కాల్ సైడ్ 5.14 lakhs వచ్చేసి ఇది ఉంది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా రివర్స్. ఇక్కడ వచ్చి పుట్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ వచ్చి పుట్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ స్లైట్లీ డిఫరెన్స్ మాత్రమే ఉంది. 9,700 మాత్రమే ఉంది. చాలా తక్కువ డిఫరెన్స్ అయితే ఉంది, విచ్ ఈజ్ ఇండికేటింగ్ అగైన్ కన్సల్టేషన్, నో ట్రేడ్ కైండ్ ఆఫ్ జోన్స్ అనేసి. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే కనుక 17 lakhs అంటే పుట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే డేటా అయితే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉందనేసి చెప్తున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నా, కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎస్పెషల్లీ బయర్స్ హూ ఆర్
ట్రేడింగ్ విత్ సెన్సెక్స్ టుమారో. ఓకే, సో సాయంత్రం 9 o'clockకి లైవ్ అయితే ఉంటుంది క్రిప్టో లైవ్ ట్రేడింగ్. సో నా పొజిషనల్ ట్రేడ్ ఏమైంది అండ్ నిన్నటి మన టార్గెట్స్ ఏమైనాయి ఇవన్నీ కూడా మనం అండ్ ట్రేడింగ్ సైకాలజీ గురించి అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి, నిఫ్టీ గురించి, అలానే సెన్సెక్స్ గురించి, వాట్ నాట్ క్రూడ్ గురించి, గోల్డ్ గురించి, మీ స్టాక్స్ గురించి, అన్నిటి గురించి కూడా మనం ఒక 1 hour మంచి క్వాలిటీ టైం అనేది మీతో కూడా నేను స్పెండ్ చేసినట్టు లైక్ మనకైతే అవకాశం అయితే వస్తుంది. డెఫినెట్గా 9 o'clockకి వచ్చేసేయండి మన ఛానల్లో యూట్యూబ్ లైవ్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.